రండి రండి, త్వరగా రండి. రా త్వరగా రా. ఫాస్ట్ కమ్. రా ఎక్కు. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. రే తమ్ముడు, ఇక్కడ చూడరా. నీకు తినడానికి తిండి లేకపోయినా తనకైనా పెట్టాలి. రే ఇలా చూడరా, నేను చెప్పేది అస్సలు వినడం లేదే. తను నువ్వు జాగ్రత్తగా కంట తడి పెట్టకుండా చూసుకోవాలి. అది మాత్రమే కాదు, ఎప్పుడు ఇలాగే ప్రేమగా చూసుకోవాలి. నువ్వు తింటావో లేదో తను మాత్రం పస్తులు ఉండకూడదు. యేసు ప్రభువా, నువ్వే వీళ్ళని కాపాడాలి. నేను బయలుదేరతాను. మాట్లాపి బోటు తీయండి. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఫ్యూచర్ గురించా? మనం చేయడం తప్పనుకుంటున్నావా? లేదు. మరి మనం ఆధార్లో రాకుండా ఉండాల్సింది. ఏ దారి? అందువల్లే వాళ్ళిద్దరు మధ్యలో విడిపోయారు. Good morning. Good morning. Newly married? Just married. Oh, okay. Hey, ఏమైంది? అది నేను ఐ లవ్ యూ అని మాత్రం ఇప్పుడు చెప్తే నేను తర్వాత అరిచేస్తాను. అది కాదులే. మరి చిన్నప్పుడు మా నాన్న నాకు ఇలాగే నడక నేర్పించేవారు. ఓ, సార్కి హోమ్ సిక్నెస్ వచ్చేసిందా? నాకు కమల్ హాసన్ సినిమాలో రొమాంటిక్ గా నడుస్తారు కదా, అది గుర్తొచ్చింది. నీకు అలాంటివి గుర్తురావు కదా? నీ వల్ల ఇది పట్టుకోవచ్చుదా? రియా, ఏ ఆగు. Come. Hey, what happened? ఏమీ లేదు. ఏమైంది? Hey. What? No. Come on, give me a kiss. No. Come on, Ria. నేను ఫ్రెష్ అప్ అవుతాను. Please. Please, 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 please. నేను లోపలికి రానా? Oh man. Hey. Everything after marriage. అంతవరకు nothing. Coming. హాయ్. కార్తిక్, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అట్లీస్ట్ కాల్ అయినా అటెండ్ చేయొచ్చు కదా. ప్యాక్ చేయి, మనం బయలుదేరదాం. షిఫ్టింగ్ టు అనదర్ హోటల్. వై? ఇక్కడేంటి ప్రాబ్లం? ఇక్కడ వేరే బుకింగ్ ఉందంట. ఇంతకు మించి వెళ్ళలేం సార్. ఏమైంది? Oh, it's okay. Come on.
కార్తిక్. యా, ఇదిగోండి. Thank you. ఇట్స్ ఓకే. ఐ కాంట్ స్టే హియర్. ఇంత చెత్త రూమ్లో నేను ఇంతవరకు స్టే చేయలేదు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇంట్లో నుంచి పారిపోయి వచ్చావా? కార్తిక్ షట్ అప్. నాకు వామిట్ వచ్చేలా ఉంది. కమ్ ఆన్ లెట్స్ గో. సీరియా? వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ. వై? వాట్ హ్యాపెన్? ఖర్చు పెట్టేటప్పుడు గుర్తుండాలి, కొన్నవన్నీ ఎక్స్పెన్సివ్. నా దగ్గరే లెక్కలు చెప్తున్నావా? నా కోసం చేసిన ఖర్చులన్నీ క్యాల్కులేట్ చేసి పెట్టుకో. ఐ విల్ బై ఎవ్రీథింగ్ బ్యాక్. చేతిలో డబ్బు లేకుండా నేను అమ్మింది నా సెల్ ఫోన్ని. హే కార్తిక్, బ్యాగ్లో నా బ్యాంగిల్స్ ఉన్నాయి. కావాలంటే నువ్వు దాన్ని అమ్మేసి వేరొక మంచి హోటల్కి వెళ్ళిన తర్వాత మిగతావన్నీ మాట్లాడదాం. ఎక్కడికి వెళ్ళింది? నేను ఇక్కడే పెట్టాను కదా. నువ్వేమైనా చూసావా? లేదే. హోటల్లో నేను స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు బ్యాగ్లోనే ఉండింది. కమాన్, మనం అక్కడికి వెళ్ళి చెక్ చేద్దాం పదా. నేను రాను. వై? ఖచ్చితంగా అది అక్కడ ఉండదు. అది అక్కడ ఉండదని నీకెలా తెలుసు? నిజం చెప్పు, అది నువ్వే తీసావా? అబద్ధం చెప్పి నన్ను చీట్ చేయాలని చూడొద్దు. చీటింగా? వాట్ యు మీన్? మా నాన్న కూడా నా వస్తువులేవి అడగకుండా తీసుకోలేదు. అయితే మీ నాన్నతో పాటు నువ్వు అక్కడే ఉండాల్సిందే. నౌ ఐఎమ్ షూర్ అది నువ్వే తీసుంటావు. ప్రియా, మైండ్ యువర్ వర్డ్స్. యు చీట్. డోంట్ కాల్ మీ అ చీట్. యు ఆర్ ఎ లయర్. కొంచెం వెయిట్ చేయండి, నేను డబ్బులు తీసుకొస్తాను. బోటు తీయాలని అనుకుంటున్నా. యేసు ప్రభు, ఏంటి ఇద్దరు ఒంటరిగా? అంతే. అంకుల్, ఆటోకి డబ్బులు ఇచ్చేయండి. ఏమైందమ్మా? పాప, ఏంటి ప్రాబ్లం? నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను, అది అయిపోయింది. ఇంటర్వ్యూకా? కౌగిలించుకొని ముద్దు పెట్టుకుని ఇంటర్వ్యూకి వెళ్తారు? నాకు కూడా అక్కడ ఇంటర్వ్యూ ఉండింది. ఒక విధంగా సెట్ అవ్వలేదులే, లేకపోతే జీవితాంతం ఆ పోస్ట్లోనే పనిచేయాల్సి ఉండేది. అదేం పోస్టు? ఈ లోకంలోనే పనికిరాని అమ్మాయికి మొగుడుగా ఉండడం. అంకుల్, ఈ బోట్ కూడా పనికిమాలిన అమ్మాయిదే. బోట్ని పంచాయతీకి ఇస్తే ఉమ్మడి సొత్తవదా ఏంటి? అదే నిజమే. నాన్న కోసమే కదా అలా చెప్పావు? ఏంటి అక్క, మీ మధ్య ఏం జరగలేదా? హగ్గింగ్, కిస్సింగ్, నథింగ్ హ్యాపెన్. ఆయన చాలా ఓల్డ్ టైప్. నువ్వు రావడమే మంచిదైంది. ఏ? హే, వాట్? నథింగ్ సార్. సార్, నో సార్, ఓన్లీ మైకెల్. ఓకే.
మైకల్ సంథింగ్ ఈజ్ బాదరింగ్ యూ. వాట్స్ ఇట్? అది ఇలా గ్రూమ్ చేసేటప్పుడు అమ్మాయిల్ని టచ్ చేయాల్సిందేనా? ఐ డోంట్ థింక్ ఇట్స్ నెసెసరీ. రియా, ఈ టచ్ని ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదు. మనం మిగతా వారికి చెప్పే పెద్ద పెద్ద విషయాల్ని కూడా ఒక చిన్న టచ్లో కమ్యూనికేషన్ చేయొచ్చు. ఇద్దరూ టచ్ అయితే ఈ లోకాన్ని మర్చిపోతారని నువ్వెప్పుడు వినలేదా? ఇందులో చాలా రకాల టచెస్ ఉన్నాయి. ఐ కెన్ టచ్ యాజ్ యువర్ ఫాదర్. ఇట్స్ ఫుల్ ఆఫ్ పేరెంటల్ ఎఫెక్షన్. ఈ టచ్ బ్రదర్ లాంటిది. ఇది ఫ్రెండ్లీ. యునో, ఈ టచ్ లవర్ది. అర్థమైందా? ఒక్కొక్కరు చేసే టచ్కి ఒక్కొక్క మీనింగ్ ఉంది. ఇందులో ఏ ఫీలింగ్ తో టచ్ చేస్తున్నామనేది చాలా ముఖ్యం. వాట్? నేను ఇక్కడేమన్నా ఫ్లాట్ చేస్తున్నానా? ఫుల్ మ్యాన్. ఏమైంది? ఎనీథింగ్ రాంగ్? ఎవ్రీథింగ్ ఇస్ రాంగ్. కమ్ ఆన్ యా. కార్తీక్, ఇలా రా, వెళ్దాం. 1 సెకండ్, ఇదిగో వచ్చేస్తున్నా. షరిల్, నన్ను కాస్త బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తావా? ఓకే, యా. రిపేర్ అయినట్టుంది. స్టార్ట్ అవడలేదే. ఓకే, నాకు అర్జెంట్, నేను వెళ్తాను. బాయ్. Michael, we need a dress code. That's a wonderful idea. Come again? నాకు అర్థం కాలేదు. I'm talking about Karthik. కార్తిక్? గర్ల్స్ ని గ్రూమ్ చేసేటప్పుడు కార్తిక్ ని కాస్త డీసెంట్ గా డ్రెస్ చేయమని చెప్పండి. తనేమి నగ్నంగా ఉన్నాడా ఏంటి? జస్ట్ వన్ నిక్కర్. ఏదో ఒకటి వేసుకున్నాడు కదా. రియా, యు నో దిస్ గాయ్? నో. యు నో, రొనాల్డ్ ఫిల్మ్ మేకర్ శ్యామ్ ప్రసాద్ నాకు మంచి మిత్రుడు. ఇతను షూటింగ్ టైంలో ఎప్పుడు ట్రౌజరే వేసుకుంటాడు. సో దిస్ ఆల్ అబౌట్ కంఫర్ట్. వాళ్ళకి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకుంటున్నారు. ఏంటి? యూ కమ్ అవుట్. నాట్ మై ఫేస్, హియర్ డౌన్. లుక్ డౌన్. సి, నేను కూడా ట్రౌజరే వేసుకున్నాను. సో వాట్స్ ద బిగ్ థింగ్? నథింగ్. రియా, కావాలంటే నువ్వు రేపటి నుంచి ఇలాగే రావచ్చు. నాకే ప్రాబ్లం లేదు. హే లిసన్, ఇకపై నువ్వెప్పుడు ఇలాంటి సిల్లీ ప్రాబ్లమ్స్ కోసం నా డోర్ తట్టావంటే ఆ తర్వాత అందరికీ ట్రౌజర్సే. ఛా, ఈ అమ్మాయికి ట్రౌజర్ మీద ఎందుకు అంత కోపం? హాయ్. కార్తిక్. హాయ్. థ్యాంక్ యూ. ఎందుకు? నా తప్పుని నీ తప్పు అన్నందుకు. ఇట్స్ ఓకే. రియాకి మ్యారేజ్ ఫిక్స్ అయిందా? నిన్న మీ ఫ్యామిలీ మొత్తం మా ఇంటికి వచ్చారు.
ఎనీవే కంగ్రాట్స్. కార్తిక్ అమ్మాయి నచ్చిందా? ఆఫీస్ లో చెప్పారు. ఓ అదా, షీస్ గుడ్. ఆ అమ్మాయి ఏం చేస్తోంది? యూకే స్టార్ హోటల్లో చెఫ్. అయితే ఇకపై నువ్వు టేస్టీ ఫుడ్ తినొచ్చు కదా. ఆ అమ్మాయి ఇక్కడెక్కడైనా స్టార్ హోటల్లో ట్రై చేయకూడదా? అయితే సర్వనన్ను ఇక్కడికి రమ్మందామా? నా కజినే సర్వనన్, వాడికి పిల్లని చూడడానికి అక్కడికి వెళ్ళాం. వాడే యూకేలో ఉన్నాడు. ప్రియా, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయితే నీకే ముందుగా చెప్తాను, నో డౌట్. ఒరే ఉండ్రా, తొందర పడకో. హే నేను అడుగుతాను రా. నేను అడుగుతాను రా. 501. ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ. మెల్లిగా మెల్లిగా. ఏం కావాలి బాబు? మా నాన్న వస్తున్నారు. అలాగా? సార్, ఏలూరు నుంచి వచ్చిన కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్ ఏ రూమ్ లో ఉన్నారు? ఒక్క నిమిషం సార్. థర్డ్ ఫ్లోర్ లో 4 రూమ్లు ఉన్నాయి. 802, 803, 804. గ్రౌండ్ ఫ్లోర్ లే ఉండొచ్చు కదా, ఎందుకు? పెదనాన్న లిఫ్ట్. ఒరే కార్తిక్ చూడడానికి ఎందుకు లిఫ్ట్? రండి. బాగా జరిగిందా? రేయ్ పోరా. కార్తిక్, కార్తిక్ మామయ్య వచ్చా. కార్తీక్, కార్తిక్, కార్తిక్. ఏంటయ్యా తాళం వేసి డ్రెస్ మార్చుకోకూడదు? రండి అయ్యా వెళ్దాం. ఆ అన్న వేసుకున్నాడు కదా, అదే జాకీ డ్రైవరు. అవునా? ఏయ్ సారీ మా, రూమ్ మారిపోయింది. ఏ రూము? మేనస్ లేదు, తలుపు తట్టి తెరవకూడదు. కార్తిక్ గారు. కార్తీక్ ఆ రూమ్ లో ఉన్నాడు. కార్తీక్ మావయ్య నేను. ఓ మేమంతా కార్తీక్ ఫ్రెండ్స్ మే. ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాం. అలాగా, సరే 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 సరే. హే కార్తీక్, నీ మావయ్య. ఓ కార్తిక్, నువ్వు ఇక్కడే ఉన్నావా? వీడిని చిన్నప్పుడు చూశాను, తాడి చెట్లాగే ఎదిగాడు. నువ్వు ఇక్కడ వస్తున్నావని నానమ్మ చెప్పింది, కానీ నువ్వు ఎక్కడ ఉంటావని చెప్పలేదు. ఈ ఊర్లో ఉన్న అన్ని హోటల్ వెతికాను, ఆఖరిలో పట్టేసాను. చూసావా, నీకు నచ్చినవన్నీ మీ అత్తయ్య చేసి పెట్టింది. మీరందరూ తప్పగా ఇంటికి రావాలి. మేము ఒక ముఖ్యమైన పని మీద వచ్చాము మామయ్య. అది ఏదైనా కానీ ముందు ఇంటికి వచ్చి భోంచేసి తర్వాత చూడండి. ముందు రెడీ అయ్యి రండి, నేను కిందకు ఉంటాను. సరేనా? రండి రండి. మామయ్య నేను కాస్త చెప్పేది వినండి. మీరందరూ డ్రెస్ చేసి మా ఇంటికి భోజనానికి రండి. ప్యూర్ వెజిటేరియన్. తప్పక రండి రండి. తప్పకుండా రండ్రా. సారీ, ఇట్స్ ఓకే. మా ఇంటికి లంచ్కి రండి. రే తొందరగా రండ్రా, రెడీ చేయాలి కదా. హూస్ దిస్? అది మా మావయ్యే. ఇవాళ మా మావయ్య ఇంట్లోనే లంచ్. అందరినీ రమ్మన్నారు, నువ్వు కూడా రావాలి. చూడండి రండి రండి అమ్మా, రండి రండి. కార్తీ లోపలికి రారా, రండి. నమస్కారం. వీడు ఎవడో తెలుసా? మన ఆనంద్ కొడుకు కార్తీ. నమస్కారం. రండి రండి, అందరూ రండి రండి. చాలా అందంగా ఉన్నాడు కదా. సూపర్ గా ఉన్నాడు. వరలక్ష్మి, ఎక్కడికి వెళ్ళింది తను? బావని చూడాలి, బావని చూడాలి అంటుండేది. ఎక్కడి పోయి దాక్కుంది తను? ఏవే వరలక్ష్మి, అయ్యో బావా, సిగ్గుపడుతోంది. నీకు వరసైన పిల్ల, నీకు గుర్తులేదా? అవునవును, 2 ఏళ్ళు ఉన్నప్పుడు చూశాను. కార పులుసు కార్తీక్కి చాలా ఇష్టం. అందరూ సిగ్గుపడకుండా తినండి. వరలక్ష్మి, బావకేం కావాలో చూసి వడ్డించమ్మా. సరేమ్మా. చాలు వరలక్ష్మి,
వద్దు చాలు. అయ్యో చాలండి. అలా అనకు బావా, కడుపు నిండా తినండి. అయ్యో చాలమ్మా, థ్యాంక్ యూ. కార్తీక్ ఇక్కడికి వస్తాడని విన్న దగ్గర నుండి వరలక్ష్మికి ఒకటే కన్ఫ్యూషన్. పచ్చ పవిట వేసుకోవాలా, ఎర్ర పవిట వేసుకోవాలా, పసుపు పవిట వేసుకోవాలా. తర్వాత కర్నూలులో ఉన్న బామ్మకి ఫోన్ చేసి బావకి ఏ కలర్ ఇష్టమని అడిగింది. కార్తీక్, నీకే కలర్ అంటే చాలా ఇష్టం? నాకు అన్ని కలర్స్ అంటేనూ ఇష్టమే. ఎవ్రీ కలర్ హ్యాస్ అ డిఫరెంట్ మీనింగ్. వైట్ ఇస్ ఫర్ పీస్, గ్రీన్ ఇస్ ఫర్ ప్రాస్పరిటీ, రెడ్ ఇస్ ఫర్ వర్షిప్. కానీ నువ్వు ఆరెంజ్ డ్రెస్ వేసుకుంటే నాకు చాలా ఇష్టం. అప్పుడే నేను చూసినప్పుడల్లా నాకు ప్రేమ కలుగుతుంది. కార్తీక్, ప్రాబ్లమే లేదు కదా? ఆల్ గుడ్. బావా, మీకు ముగ్గేయడం నేర్పించనా? రండి ప్లీజ్. అలాగే వస్తానులే. ఇలా పక్కకొచ్చి కూర్చోండి. సరేలే. ఈ ముగ్గు తీసుకొని ఇలా వెయ్యాలి. అందంగా ఉంది కదా? బాగుంది. బావా, ఏంటి? మిమ్మల్ని ఒకటి అడగనా? అడుగు. మీరు ఒక అమ్మాయిని ప్రేమించారు కదా, వాళ్ళిద్దరిలో ఎవరు బావా? అలాగని ఎవరు చెప్పారు నీకు? సీతా నానమ్మ. ఇప్పుడు లేదని చెప్పింది. అవన్నీ ఊరికినే. ఏమండి, కార్తీక్ వరలక్ష్మి బాగా మాట్లాడుకుంటున్నారు కదా? హే కార్తీక్, 1 సెకండ్. ఉండు వచ్చేస్తా. మాట్లాడుకుని ఇవ్వలేదు, జలసి. కార్తీక్, నీకు వరలక్ష్మి నచ్చిందా? నచ్చింది. ఎప్పటి నుంచి? నిన్న ముగ్గేసింది కదా, అప్పటి నుంచి. ముగ్గు వేసేటప్పుడు రైట్, వెరీ ఫన్నీ. హలో. హలో రియా, ఐ వాంట్ టు మీట్ యూ టుమారో మార్నింగ్. మన చర్చ్లో. రావా? నేను ఇంటికి వెళ్ళాలి. ఎవరికి చెప్పకుండా వచ్చాను. అలాగే వెళ్ళు. అయితే నాతో మాట్లాడడానికి ఏం లేదా? ఏదో చెప్పాలనుకున్నాను. నో ఐ యామ్ బ్లాంక్. చెప్పాల్సిన టైంలో చెప్పాలి, కానీ అదంతా నీకు తెలీదు. కొన్ని విషయాలు చెప్పకుండానే అర్థం చేసుకోవాలి. కానీ అర్థం చేసుకునే శక్తి నాకు లేదు కదా. ఒక బెటర్ లైఫ్ దొరికేటప్పుడు పాతవన్నీ ఈజీగా మర్చిపోయానని చెప్పొచ్చు. వాట్ డిడ్ యు సే? నన్ను కంప్లీట్గా అవాయిడ్ చేయాలనుకున్నప్పుడు ఇన్ని రోజులుగా నన్ను ఎందుకు ఫాలో అయ్యావు? నేనా? నెవర్. ఆఫీస్లో నేను మోడల్స్ని గ్రూమ్ చేసేటప్పుడు, షరీన్తో ఇంటరాక్ట్ అయినప్పుడు, అండ్ కుంభకోణం వరలక్ష్మితో మాట్లాడినప్పుడు యు ఆర్ క్లియర్లీ జెలస్. అలా నీకు అనిపించుంటుంది అంతే. నీలో ఎప్పుడు ఒక చైల్డిష్ ఈగో ఉంది. నీకు కూడా ఆ ఈగో ఉంది. జెన్సన్తో పెళ్లి కొప్పుకున్నది నా మీద ఉన్న కోపం వల్ల. కార్తిక్ ప్లీజ్, నాకెవ్వరి మీద కోపం లేదు. రియా, మన మధ్య ఉన్నది ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్. మనం ప్రేమించుకునేది నిజమేగా. మరి ఎందుకు నా దగ్గర దాచావు?
అన్ని చెప్పుండొచ్చు కదా. చెప్పాలనే అనుకున్నాను. అప్పుడే నీ మ్యారేజ్ ఫిక్స్ అయిందని మీ నాన్న మా ఇంటికి వచ్చి చెప్పారు. ఐ వాజ్ ఇన్ షాక్. ఆ తర్వాత నేను చూస్తే నువ్వు హ్యాపీగా ఉన్నావు. అప్పుడు నేనెందుకు నా ఇష్టం చెప్పాలి? నో, యు ఆర్ రాంగ్. ఐ వాజ్ నెవర్ హ్యాపీ. అయితే పెద్దవాళ్ళతో ఓపెన్గా చెప్పొచ్చుగా. నాకు అంత ధైర్యం లేదు కార్తిక్. ఖచ్చితంగా ధైర్యం కావాలి. ఐఎమ్ షూర్ నీకు ఇష్టం లేకపోతే నువ్వు జెన్సన్తో చెప్పొచ్చు. మనం విడిపోకూడదు. ఐ కెన్ రీచ్ యువర్ మైండ్. నో కార్తిక్. మనం ముందుగా కలిసింది ఇక్కడే. మనం ఉత్త ఫ్రెండ్స్ మాత్రమే కాదని తెలుసుకునేది ఇక్కడే. ఇప్పుడు మనం విడిపోబోయేది ఇక్కడే. మన జీవితంలో ముఖ్యమైన సంఘటనలు జరిగింది కూడా ఇక్కడే. రియా, నా జాబ్ రిజైన్ చేశాను. కొన్ని రోజులు నీ ప్రజెన్స్ ఉన్న ఆఫీస్లో ఐ జస్ట్ కాంట్. ఏమైంది? ఎందుకు బోట్ నాపారు? బాగుంది. కార్తిక్, మీరిద్దరూ ఇలాంటి నిర్ణయమే తీసుకుంటారని నాకు బాగా తెలుసు. రియా, నువ్వు నన్ను ఒకసారి మోసం చేశావు. మళ్ళీ నువ్వు నన్ను మోసం చేస్తే నేను భరించలేను. అవిరా, అయ్యా, ఒడ్డుకు తీసుకెళ్ళు. నాన్న, అది స్టాప్ ఇట్. కార్తిక్ గురించి నేను అడిగినప్పుడల్లా వీడంటే నాకు ఇష్టం లేదనే అన్నావు. కార్తిక్, నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు. నేను నీ బెస్ట్ ఫ్రెండ్ అనే కదా చెప్తావు. నాకు నువ్వు ఒక్క మాటనా చెప్పాలి కదా కార్తీక్. ఇంతకు మించి మేము నిర్ణయించేదే ఇక జరుగుద్ది. నేను ఫిక్స్ చేసిన అబ్బాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలి. నో అంకుల్, అది జరగదు. మేమిప్పుడు మునపట్లా కాదు. బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. ఇక మేము విడిపోం. అయితే ఇప్పటి వరకు ఆడిందంతా డ్రామా అంతేనా కార్తీక్? ఇప్పుడు కావాలంటే మీరు తీసుకువెళ్ళండి, కానీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి తను ఒప్పుకోదు. ఆ నమ్మకం నాకుంది. ఐఎమ్ షూర్. బాగుంది. ఒక తండ్రి మనసుని నువ్వు అర్థం చేసుకోలేవు. అంకుల్, మా మధ్య ఉండినది ఈగో మాత్రమే అంకుల్. చాలు, ఇప్పటి వరకు మీరు చేసిన మోసం చాలు.
మాథియస్, ఇదిగో ఇది తన ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్. చూడు, చదువు. ఇదిగో నానా, థ్యాంక్ యూ నానా. డేట్ కావాలంటే మీరే ఫిక్స్ చేసుకోండి. మీరు ఎప్పటికీ విడిపోలేరని ముందుగా అర్థం చేసుకుంది నేను మాథియసే. మీ మనసులో ఉన్న ఈ ప్రేమని బయటకు తీసుకురావడానికే మేము ప్లాన్ చేసిన ఒక ఫేక్ మ్యారేజే ఇది. ఇప్పుడు ఇదంతా ప్లాన్ చేశారు నాన్న. అదేంటంటే మీ అమ్మోళ్ళకి కూడా తెలియని ఈ ప్లేలో మాకు హెల్ప్ చేసిన ఇంకొకరున్నారు, జెన్సన్ సక్రియా. ఫ్రాన్స్ లో ఉన్న నీ జక్రియా అంకుల్. యాక్చువల్గా ఈ ఐడియా ఎవరిది, నాన్నదా అంకుల్దా? మా ఇద్దరిది. ఓ మై జీసస్.